A. Vasubabu, working as junior lecturer in A&T, Government Junior College, Kshetraya Government Junior College, Mavva, Krishna District. Today, we are going to discuss about the topic of income from business. వ్యాపారం నుండి ఆదాయము. ఇది మన టాక్సేషన్ 2 పేపర్ 3లో ఉన్నటువంటి యూనిట్ 1. దీనికి వెయిటేజ్ మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఎస్ఏ క్వశ్చన్ 6 మార్క్స్కి వస్తుంది. మొత్తం టోటల్గా ఈ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనే టాపిక్ నుంచి 8 మార్క్స్ కవర్ అవుతాయి. ఈ టాపిక్ చెప్పుకునే ముందు ఒకసారి మనం ఫస్ట్ ఇయర్లో రివైండ్ చేసుకుందాం. అసెసీ అంటే ట్యాక్స్ పేయర్, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వ్యక్తి. అతను ఎప్పుడు పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చూస్తే 2020-21 అసెస్మెంట్ ఇయర్లో, పన్ను నిర్ధారణ సంవత్సరంలో ఎంత దాటితే ట్యాక్స్ కట్టాలి? 2,50,000 రూపాయలు, 2,50,000 రూపీస్ అనేది టోటల్ ఇన్కము. మొత్తం ఆదాయం 2,50,000 కనుక దాటినట్లయితే అతను ట్యాక్స్ కట్టాలి. అతనిని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అసెసీ అనే నేమ్తో పిలవాలి. ఈ టోటల్ ఇన్కమ్ 2,50,000 రూపాయలు దాటిన వ్యక్తి ట్యాక్స్ కట్టాలని చెప్పాం. ఆ టోటల్ ఇన్కంలో ఏమేమి హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయంటే, ఫస్ట్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. ఇందులో మీరు స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో శాలరీ, హౌస్ ప్రాపర్టీ, జీతం నుండి ఆదాయము, గృహస్థు నుండి ఆదాయము ఫస్ట్ ఇయర్లో నేర్చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ ట్యాక్సేషన్లో బిజినెస్, ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, మూలధన లాభాలు, ఇతర వనరుల నుండి ఆదాయము, అదర్ సోర్సెస్ అనేవి ఈ సెకండ్ ఇయర్ ట్యాక్సేషన్ 2లో మనం కవర్ చేస్తాము. ఇప్పుడు ఈ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే అందులో బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనే టాపిక్లో చూస్తే, ఫస్ట్ బిజినెస్ యొక్క డెఫినిషన్. అకార్డింగ్ టు సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 ఆఫ్ ది ఐటీ యాక్ట్, ద టర్మ్ బిజినెస్ means any trade, commerce or manufacture or any adventure or concern in the nature of trade, commerce or manufacture. సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 ప్రకారం ఏదైనా వర్తకం లేదా వాణిజ్యం లేదా ఉత్పత్తి స్వభావం ఉన్నటువంటి సంఘటన లేదా సంస్థ వంటి కార్యకలాపాన్ని వ్యాపారము అంటారు. ఇలా ఈ డెఫినిషన్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఈ బిజినెస్ ఇన్కమ్ అనేది ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూస్తే, ప్రీవియస్ ఇయర్లో, గత సంవత్సరంలో ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా కానీ ఆ ఇయర్, అకాడమిక్ ఇయర్ మొత్తంలో ప్రీవియస్ ఇయర్లో ఎర్నింగ్ చేసినటువంటి ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చిన ఇన్కమ్ మొత్తం కూడా ఈ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనే టాపిక్లో మనం తీసుకుంటాము. అందులో ఏవైనా కొన్ని అలౌడ్ ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అందులో చూస్తే డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవి మనం మామూలుగా ఈ ఫైనల్ అకౌంట్స్, కంపల్సరీగా బిజినెస్ పర్సన్ అనే అతను ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఆ ఫైనల్ అకౌంట్స్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేవి ఉంటాయి. అందులో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం తీసుకుంటే ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఈ డెబిట్ సైడ్ డిజలౌడ్ ఎక్స్పెన్సెస్, అలౌడ్ ఎక్స్పెన్సెస్, అనుమతించని వ్యయాలు, అనుమతించే వ్యయాలు, అన్ని రకాల ఖర్చులు రాసేస్తారు. కానీ ఇక్కడ ఐటీ రూల్స్ ప్రకారం మనం డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, అలౌడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం. డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ అనుమతించని ఖర్చులు. అందులో ఫస్ట్ పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్. ఇది ఆదాయపు పన్ను చెల్లింపు, ఇది డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ డొనేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్, విరాళాలు, చందాలు, ఇది కూడా డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. థర్డ్ పాయింట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, ఇంటి ఖర్చులు, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఈ డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ కింద మనం చూపిస్తాము. అట్లాగే ఫోర్త్ పాయింట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మూలధనంపై వడ్డీ,
ఇది కూడా డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ కిందకి అనుమతించని ఖర్చుగా తీసుకుంటాము. ఇక స్టూడెంట్స్, మెన్షన్ ఎనీ 4 డిజలౌడ్ ఇన్కమ్స్, అనుమతించని ఆదాయాలను తెలపండి అంటారు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడు రాసేటటువంటి కొన్ని ఐటమ్స్ అనమాట ఇవి. అందులో ఉన్నటువంటివి ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయటం, దీని తర్వాత నెక్స్ట్ దాని గురించి ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇందులో రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుండి ఆదాయము, ఇది డిజలౌడ్ ఇన్కమ్ కింద మనం ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ కూడా ఈ డిజలౌడ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్, డివిడెండ్ రిసీవ్డ్, వసూలైన డివిడెండ్లను కూడా ఈ డిజలౌడ్ ఇన్కమ్ అనుమతించని ఆదాయాల కింద ట్రీట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, లాటరీల ద్వారా గెలుపు అనేది ఈ డిజలౌడ్ ఇన్కమ్స్లో చూపిస్తాము. ఇవి డిజలౌడ్ ఇన్కమ్స్. ఇంకా నెక్స్ట్ ఈ టాపిక్లో అలౌడ్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి అలౌడ్ అండర్ ది హెడ్ 4 పాయింట్స్ ఉన్నాయి మొత్తం. దీంట్లో 4 అనుమతించదగ్గ ఖర్చులు. ఫస్ట్ది ఎక్స్పెండిచర్ ఆన్ గెస్ట్ హౌస్, అతిథి గృహానికి సంబంధించినటువంటి ఖర్చు. నెక్స్ట్ రెండోది ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్, వినోదపు ఖర్చులు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, లీగల్ ఎక్స్పెన్సెస్, న్యాయ ఖర్చులు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కాంపెన్సేషన్ పెయిడ్ టు an ఎంప్లాయీ ఫర్ డిస్మిసల్ ఆఫ్ an అన్సాలిసిటెడ్ ఎంప్లాయీ, అవాంఛనీయమైన ఉద్యోగిని ఉద్యోగము నుండి తొలగించినందుకు అతనికి చెల్లించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో, ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడాను ఈ అలౌడ్ కింద తీసుకుంటాము, అనుమతించే వ్యయాల కింద ఈ టాపిక్లో మనం కవర్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమాటిక్స్ అంతా కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హౌ టు క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేది ఇప్పుడు మనం ఒక ప్రొఫార్మా ప్రకారం తీసుకుని చేద్దాం. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేటటువంటి ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ చూస్తే దీనికి ఒక ఫార్మేట్ ప్రిపేర్ చేయాలి ముందు మనం. ఈ ఫార్మేట్లో పర్టిక్యులర్స్, అమౌంట్ అనే 3 కాలమ్స్ పెట్టుకుని ఈ ఫార్మేట్ తీసుకుని ఈ ప్రొఫార్మాలో ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ పైన సైడ్ హెడ్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ మిస్టర్ సమ్ పర్సన్, ఏదో ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ రాసుకోవాలి. ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21, అంటే ఇప్పుడు మనం అసెస్మెంట్ ఇయర్ 2020-21లో ఉన్నామన్నమాట. ఈ హెడ్డింగ్ పెట్టుకుని ఇక లోపల ఫస్ట్ ప్రొఫార్మాలో ఫస్ట్ రాయాల్సినటువంటి పాయింట్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్. అంటే మనకి ప్రాబ్లంలో P&L అకౌంట్ ఇస్తారు. ఈ విధంగా ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఫైనల్ అకౌంట్స్లో ఉన్నటువంటి ఒక పార్ట్ P&L అకౌంట్ని మనకి ఇస్తారు. లాభ నష్టాల ఖాతా అంటాం అనమాట. ఆ లాభ నష్టాల ఖాతాలో ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ బ్యాలెన్స్, నికర లాభం విలువ అనే దానిని ఈ ప్రొఫార్మాలో ముందుగా నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్, లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభము అనే వర్డ్ రాయాలన్నమాట, ముందు ఫస్ట్ పాయింట్గా తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి ప్లస్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, అనుమతించని ఖర్చులు లేదా వ్యయాలు అని చెప్పి ఇందులో పాయింట్స్ మనం కొన్ని పాయింట్స్ రాస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేది థియరిటికల్గా కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్మేట్లో కూడా సేమ్ ఆ పాయింట్సే రాసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మూలధనంపై వడ్డీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఆల్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, అంటే బిజినెస్ పర్పస్లో కాకుండా పర్సనల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఏదన్నా ఉంటే వ్యక్తిగత ఖర్చులు కూడా ఇందులో రాయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, రాని బాకీల కొరకు ఏర్పాటు. ఈ పాయింట్ ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఎంప్లాయర్ శాలరీ, యజమాని జీతము. ఈ పాయింట్ కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్లో వస్తుంది. నెక్స్ట్ వెల్త్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఇంకా ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటివి ఉన్నా కూడా సంపద పన్ను, కస్టమ్స్ సుంకాలు, ఎగుమతి పన్ను ఇవన్నీ కూడాను ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్లో తీసుకుంటామన్నమాట. ఇంకా నెక్స్ట్
హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆ గృహానికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఖర్చులు, ఇంటి ఖర్చులు అంటాం. నెక్స్ట్ డొనేషన్స్ అండ్ చారిటీస్, విరాళాలు చందాలు ఏమైనా ఉన్నా కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్లో తీసుకోవాలి. ఇక నెక్స్ట్ డిప్రీసియేషన్, తరుగుదల, ఈ తరుగుదలను కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్లో రాసుకోవాలి. ఎప్పుడు అంటే మనకి అడ్జస్ట్మెంట్లో డిప్రీసియేషన్ అలవబుల్ యాజ్ పర్ ఐటీ రూల్స్ అని చెప్పి మనకి ప్రాబ్లంలో అడ్జస్ట్మెంట్స్ కింద ఇస్తారు. అప్పుడు ఇక్కడ ఈ డిప్రీసియేషన్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని కూడాను యాడ్ చేసుకుని ఈ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్ బ్యాలెన్స్కి టోటల్ చేసి ఇక్కడ అవుటర్ కాలంలో ఉంచాలి. దీంట్లో నుంచి మైనస్ లెస్ ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్. ఇందులో వచ్చేటటువంటి మెయిన్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే డిప్రీసియేషన్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐటీ రూల్స్ ప్రకారం అలవబుల్ డిప్రీసియేషన్ ఏదైతే ఉందో ఆ డిప్రీసియేషన్ని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. P&L అకౌంట్లో ఇచ్చినటువంటి డిప్రీసియేషన్ని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ అలవబుల్ డిప్రీసియేషన్ యాజ్ పర్ ఐటీ రూల్స్ ప్రకారం ఉన్నది ఈ ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్ అనే సైడ్ హెడింగ్లో పాయింట్ కింద ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏదైనా యాక్చువల్ బ్యాడ్ డెట్స్ నాట్ చార్జ్డ్ టు P&L అకౌంట్, P&L అకౌంట్లో రాయనటువంటి రాని బాకీలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం ఇక్కడ ఈ ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్ అని చెప్పి లెస్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు యాడ్ చేసుకుని ఈ టోటల్లో వచ్చినటువంటి దాంట్లో నుంచి మళ్ళీ తీసేసేయాలి, లెస్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఫైనల్గా ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్ అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఉంటాయి అన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్ అందులో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్. ఫస్ట్ది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే బిజినెస్కి సంబంధం లేనివి అనమాట. ఇవన్నీ కూడాను బిజినెస్కి సంబంధం లేనివి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంకు డిపాజిట్స్, క్యాపిటల్ గెయిన్స్, ఇంకా విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్, ఇట్లాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే అవన్నీ బిజినెస్తో రిలేటెడ్గా లేనివి కాబట్టి వాటిని మనం ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్ అంటాం అనమాట. ఆ పాయింట్స్ అన్ని అనుమతించని ఆదాయాలు క్రింద ఈ పాయింట్స్ మొత్తం యాడ్ చేసుకుని ఈ టోటల్ వాల్యూలో నుంచి మళ్ళీ టోటల్గా మైనస్ చేసి ఇంకా వచ్చినటువంటి ఫైనల్ వాల్యూని ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, వ్యాపారము నుండి ఆదాయము అంటాము. ఈ విధంగా మనం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేటటువంటి ఆ టాపిక్లో ఒక ప్రాబ్లమాటిక్ రూపంలో ఈ ఫార్మాట్ ప్రిపేర్ చేసి ఫస్ట్ నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి, దానికి ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడాను యాడ్ చేసుకోవాలి. అందులో నుంచి వచ్చిన ఆన్సర్లో నుంచి ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్, లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయబడని ఖర్చులు ఏవైనా ఉంటే అందులో పాయింట్స్ కూడా తీసివేయాలి. ఇంకా ఫైనల్గా అనుమతించని ఆదాయాలు ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్ను కూడా తీసేసి వచ్చిన దాన్ని వ్యాపారం నుండి ఆదాయము అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఫ్రమ్ ద P&L అకౌంట్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020 కంప్యూట్ బిజినెస్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021. ఇక్కడ డెబిట్ సైడ్ కొన్ని ఐటమ్స్ ఇచ్చారు అంటే ఇది మనం వాళ్ళు ఇచ్చినటువంటి ఫైనల్ అకౌంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ కొన్ని ఐటమ్స్ ఇచ్చారు, మనకి క్రెడిట్ సైడ్ కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఇప్పుడు దీని ప్రకారం ఇంకా నోట్ కూడా ఒకటి చెప్పారు, డిప్రీసియేషన్ అలవబుల్ యాజ్ పర్ ఐటీ రూల్స్ 8,000 అని చెప్పారు. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి డేటాతో మనం దీన్ని ఏ విధంగా సొల్యూషన్ చేయాలి, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హౌ టు క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ అనేది ఇంపార్టెంట్, హెడ్డింగ్ పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ ఫార్మేట్లో మనం చూపించాం. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ మిస్టర్ ఎక్స్. ఎక్స్ అనే నేమ్ తీసుకున్నాం, సమ్ ఏదో ఒక నేమ్. ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21
పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. తెలుగు మీడియం వాళ్ళు 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఎక్స్ అనే వ్యక్తి యొక్క వ్యాపారం నుండి ఆదాయము గణన. 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఎక్స్ అనే వ్యక్తి యొక్క వ్యాపారం నుండి ఆదాయము గణన అని హెడ్డింగ్ పెట్టి, ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెక్షన్ 28 to 44 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేది సెక్షన్ 28 to 44 వరకు దీని యొక్క రూల్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం ఇక్కడ ప్రొఫార్మాలో ఉన్నట్టుగానే నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్, లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, లాభ నష్టాల ఖాతా ఇచ్చారు మనకి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అందులో మనకి ఫైనల్గా ఉన్నటువంటి బ్యాలెన్స్ వాల్యూ నెట్ ప్రాఫిట్ని మనం 1,36,000 రూపీస్, ఆ వాల్యూని ఫస్ట్గా ఈ ఫార్మేట్లో తీసుకోవాలి. దీనికి ప్లస్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, ఏవైతే ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటిల్ని మనం ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ ఫార్మేట్లో ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ మాత్రమే చూడాలి. ఎక్స్పెన్సెస్ అంటే మనకి డెబిట్ సైడ్ ఉంటాయి. శాలరీ ఉంది, ఎంప్లాయర్ శాలరీ ఉంది, రెంట్ ఉంది, వెల్త్ ట్యాక్స్ ఉంది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది, డొనేషన్ ఉంది, డిప్రిషియేషన్ ఉంది. ఇప్పుడు ఇందులో ఏవి అడ్మిసిబుల్ ఏవి ఇన్అడ్మిసిబుల్ అనేది చూస్తే శాలరీ అనేది బిజినెస్లో ఉంటుంది కాబట్టి అది అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెసే, మనకు అది అవసరం లేదు. ఇక్కడ ఐటీ రూల్స్ ప్రకారం అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి, సర్దుబాటు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితమైనటువంటి పర్ఫెక్ట్ నెట్ ప్రాఫిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ఆ బిజినెస్ పర్సన్ అడ్మిసిబుల్ ఇన్అడ్మిసిబుల్ అన్నీ కలిపి రాసేసేసాడు. వాటిని మనం రెక్టిఫై చేసి, అంటే మీరంతా కూడా కాబోయే ఆడిటర్స్ అని ఊహించుకోండి స్టూడెంట్స్. ఊహించుకుంటే అప్పుడు మీరే ఈ రెక్టిఫికేషన్ చేస్తున్నట్టు కింద భావించి ఈ డెబిట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్లో ఏవి ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేది చూస్తే ఇందులో సెకండ్ పాయింట్ ఎంప్లాయర్ శాలరీ అనేది ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేసి ఈ 20,000 రూపీస్ని మనం ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, రెంట్ మామూలుగానే అడ్మిసిబులే, బిజినెస్లో ఉంటుంది. వెల్త్ ట్యాక్స్ అనేది కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెసే కాబట్టి ఈ వెల్త్ ట్యాక్స్ను కూడా రాసుకోవాలి, 6,000 రూపీస్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ మామూలు బ్యాడ్ డెట్స్ అయితే, రాని బాకీలు అయితేనేమో లాభ నష్టాల ఖాతాలో ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. కాబట్టి ప్రొవిజన్స్ అంటే రిజర్వులు అంటాం అనమాట. రాని బాకీల కొరకు ఏర్పాటు అనొచ్చు, రిజర్వ్ అనొచ్చు. ఈ పాయింట్ కూడా ఇక్కడ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాం మనం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేసి ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 8,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ డొనేషన్స్. డొనేషన్స్ కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెసే. డొనేషన్స్ 2,000 రూపీస్, విరాళాలు. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు రాసినటువంటి పాయింట్లు ఎంప్లాయర్ శాలరీ, యజమాని జీతము, వెల్త్ ట్యాక్స్, సంపద పన్ను, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, రాని బాకీల కొరకు ఏర్పాటు లేదా రిజర్వు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మూలధనంపై వడ్డీ,
డొనేషన్స్ విరాళాలు. ఇక వీటితో పాయింట్గా నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ డిప్రీసియేషన్ అనేది మామూలుగా ఎలిజిబుల్ డిప్రీసియేషనే, లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉండేటటువంటి డిప్రీసియేషనే. కాకపోతే అడ్జస్ట్మెంట్లో కనుక స్పెసిఫిక్గా డిప్రీసియేషన్ అలౌబుల్ యాజ్ పర్ ఐటీ రూల్స్ అని అన్నప్పుడు మాత్రమే మనం ఈ డిప్రీసియేషన్ అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా ట్రీట్మెంట్ చేయాలంటే, ఈ పాయింట్ కనుక డిప్రీసియేషన్ అలౌబుల్ యాజ్ పర్ ఐటీ రూల్స్ అని ఇవ్వకపోతే ఇక ఇది అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ కింద మనం తీసుకోము. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, డిప్రీసియేషన్ అనేది అడ్జస్ట్మెంట్లో సర్దుబాటులో కనుక లేకపోతే ఈ డిప్రీసియేషన్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ కిందే ఉంటుంది, రాదు. ఇక్కడ ఫార్మేట్లో తీసుకోకూడదు. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ మనకి ఇచ్చారు కాబట్టి ఈ డిప్రీసియేషన్ని ఇక్కడ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్లో రాసుకోవాలి. డిప్రీసియేషన్ 10,000. ఇక్కడతో మనకున్నటువంటి ఎక్స్పెండిచర్ ఐటమ్స్ మొత్తం కూడాను ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అంతా అనుమతించని వ్యయాలు లేదా ఖర్చులు పాయింట్స్ వచ్చేసాయి. మొత్తం ఇప్పుడు టోటల్ చేసుకుందాం. 51,000 మొత్తం టోటల్ అంతా కూడాను 51,000. ఇప్పుడు ఈ టోటలు ఈ 1,36,000కి ఈ 51,000 యాడ్ చేసుకోవాలి, కూడాలి. కూడితే 1,87,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నుంచి మనకి మైనస్ ఇంతకుముందు మనం ఫార్మేట్లో చెప్పుకున్నట్టుగానే ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్ రాసుకోవాలి. అండర్లైన్ చేసుకుని ఇందులో మనకు ఒక పాయింట్ వచ్చింది. డిప్రీసియేషన్ అనేది మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చారుగా, కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటి డిప్రీసియేషన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ డిప్రీసియేషన్ని ఇక్కడ రాసుకోవాలి. 8,000 రూపీస్. ఇది ఒక్క ఐటమే ఉంది కాబట్టి త్రూ అవుటర్ కాలంలో వేసేసుకోండి 8,000. ఇప్పుడు మనం ఇందులో నుంచి ఈ అమౌంట్ని డిడక్ట్ చేసుకోవాలి. 1,87,000లో నుంచి 8,000 తీసేస్తే 1,79,000. ఇప్పుడు ఫైనల్గా ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్. ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్, ఈ ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉండేదే స్థూల లాభం. డిస్కౌంట్ కూడా P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఉంటుంది. హౌస్ ప్రాపర్టీ, ఈ హౌస్ ప్రాపర్టీ అమౌంట్ ఒకటి. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, ఇది కూడా ఇన్అడ్మిసిబుల్ ఇన్కమే. కమిషన్ మామూలుగా అడ్మిసిబుల్ ఇన్కమే. కాబట్టి ఈ రెండు పాయింట్స్ని మనం ఇక్కడ ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్లో తీసుకుని ఈ వాల్యూలో నుంచి డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ అక్కడ ఉన్నట్టుగా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. $10,000. Interest on bank deposits. $6,000. టోటల్గా 16,000. ఈ వాల్యూని 1,79,000లో నుంచి డిడక్ట్ చేసేస్తే 1,63,000. 1,63,000 వచ్చింది. దీనిని మనం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, చెప్పండి స్టూడెంట్స్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, వ్యాపారం నుండి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. ఇప్పుడు మనం క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి ఇన్అడ్మిసిబుల్ ఇన్కమ్స్లో హౌస్ ప్రాపర్టీ ఒకటి తీసుకున్నాం, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ తీసుకున్నాం. కమిషన్ కానీ డిస్కౌంట్ గ్రాస్ ప్రాఫిట్ ఇవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ కింద ఉండేవే. కాబట్టి మనం ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్లో ఈ రెండు పాయింట్లని ఈ టోటల్ వాల్యూలో నుంచి 1,70,000 9,000లో నుంచి
ఈ 10,000 ఒకటి 6,000 ఒకటి 16,000ని డిడక్ట్ చేసాం. డిడక్ట్ చేస్తే 1,63,000 రూపీస్ వచ్చింది. దీన్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని చెప్పి పేరు రాసుకున్నాం అనమాట. వ్యాపారం నుండి ఆదాయము. అనుమతించని ఆదాయాలు 2 పాయింట్లు వచ్చాయన్నమాట. గృహస్థి నుండి ఆదాయం ఒకటి, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ 10,000 ఒకటి, 6,000 ఒకటి. 16,000 రూపాయలు తీసేయగా వచ్చిన దాన్ని వ్యాపారం నుండి ఆదాయం అని చెప్పి చెప్తామన్నమాట. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు వాటికి మనం సొల్యూషన్ ఆన్సర్ ఈ విధంగా చేసుకోవాలి. వీటిల్లో వచ్చేటటువంటి పాయింట్స్ అన్నీ కూడాను మనం ఇంతకుముందు ఒక ఫార్మేట్ రూపంలో ఏ విధంగా ఏమేమి ఐటమ్స్ వస్తాయి అనేది కొన్ని ఐటమ్స్ మనం చూసాం. ఈ విధంగా మీరు ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనే ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్.